హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం ఫిబ్రవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. సమీప భవిష్యత్తులో చేపట్టనున్న భారీ రాకెట్ ప్రయోగాల నిమిత్తం సుమారు 1800 కోట్లతో నిర్మించనున్న 3 ఇస్రో సెంటర్లను ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 27వ తేదీన తుంబా నుంచి వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో పిఎస్ఎల్వి ఇంటిగ్రేటెడ్ భవనము, ఇస్రో ప్రపోల్టన్ కాంప్లెక్స్ లో సెమీ క్రయోజెనిటిక్స్ ఇంటిగ్రేటెడ్ ఇంజన్ అండ్ స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ భవనము, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లోని ట్రైనోసిక్ విండ్ టనెల్ భవనాలను అందుబాటులోకి తెచ్చారు. వీటి ద్వారా ఏటా 8 నుంచి 15 పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగాలతో పాటు మొదటి ప్రయోగ వేదికపై ఒకేసారి 2 రాకెట్లను అనుసంధానం చేసుకునే వెసులుబాటు కలుగుతోంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, 3 ఇస్రో ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడం జరిగింది. ఆ 3 ఇస్రో ప్రాజెక్టులను ఎప్పుడు ఏ తేదీన అంకితం చేశారని అంటే ఫిబ్రవరి 27వ తేదీన. ఎవరనంటే ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 5గురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించింది. ఇటీవలే బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్లకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఫిబ్రవరి 9వ తేదీన మరో 3గురికి ఈ పురస్కారాన్ని ప్రకటించింది. మాజీ ప్రధాని పివి నరసింహారావు, మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు కేంద్రం భారతరత్న ప్రకటించింది. దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. ఏదైనా రంగంలో విశేష కృషి చేసిన పౌరులకు కేంద్రం ఈ పురస్కారంతో సత్కరిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు 53 మంది ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వారిలో 2 విదేశీయులు కూడా ఉన్నారు. సాధారణంగా ఒక సంవత్సరంలో ఈ పురస్కారాన్ని 3కు మాత్రమే ప్రకటిస్తారు. కానీ దీనికి పరిమితి మాత్రం లేదు. 1999లో ఈ పురస్కారాన్ని 4గురికి ప్రదానం చేశారు. అప్పటి నుంచి ఏడాదికి 3గురికి మాత్రమే ప్రకటిస్తూ వస్తున్నారు. కాగా ఈ ఏడాది భారతరత్న అవార్డును ప్రకటించిన 5గురిలో 4గురికి మరణానంతరం అవార్డు వరించింది. ప్రస్తుత అవార్డుకు ఎంపికైన వారిలో ఎల్కే అద్వానీ మాత్రమే జీవించి ఉన్నారు. అంతరిక్ష సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మిషన్లో పాల్గొని రోదస్లోకి వెళ్లనున్న 4 భారత వ్యోమగాములను ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 27వ తేదీన జాతికి పరిచయం చేశారు. ఇందుకోసం ఎంపికైన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా పేర్లను ఆయన స్వయంగా ప్రకటించారు. వీరు 4 భారత వాయుసేనకు చెందిన పైలట్లే. కేరళలోని తుంబాలో ఉన్న విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో వారికి ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రోనాట్ వింగ్ ను మోడీ ప్రదానం చేశారు. అనంతరం భావోద్వేగ పూరితంగా ప్రసంగించారు. దేశ అమృత తరానికి వారు అత్యుత్తమ ప్రతినిధులంటూ ప్రశంసించారు. ఈ 4 వ్యోమగాముల పేర్లు భారత విజయగాథల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని, 4 దశాబ్దాలుగా దేశం కంటున్న కలలను వారు నిజం చేస్తున్నారని కొనియాడారు. వీళ్ళు కేవలం 4 వ్యక్తుల్లో 4 పేర్లో కాదు, 140 కోట్ల మంది భారతీయుల కలలకు, ఆకాంక్షకు నిల్వనున్న 4 ప్రబల శక్తులను పేర్కోవడం జరిగింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, గగనయాన్ వ్యోమగాములను జాతికి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరనంటే మోడీ అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. మొత్తం ఎంతమంది గగనయాన్ లో ప్రయాణించనున్నారనంటే 4 అని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది 80కి పైగా కేటగిరీలో గ్రామీ పురస్కారాలు ప్రదానం చేశారు. మిడ్ నైట్స్ ఆల్బమ్ కు అమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్ కు ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ లభించింది. ఈ కేటగిరీ కింద గ్రామీ అవార్డు అందుకోవడం ఆమెకిది 4వసారి. మిల్లీ సైరస్ కు రికార్డ్ ఆఫ్ ది ఇయర్, బిల్లీ ఐరిస్ కు సాంగ్ ఆఫ్ ది ఇయర్ గ్రామీలు దక్కాయి. బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ విభాగంలో విక్టోరియా మాంట్ గ్రామీని సొంతం చేసుకున్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, టేలర్ స్విఫ్ట్ కు ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రధానోత్సవంలో ఈ ఏడాది భారతీయ సంగీతానికి పట్టం కట్టారు. ఏకంగా 5గురు భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డు గెలుచుకున్నారు.
అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో ఫిబ్రవరి 4వ తేదీ పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుసేన్, వేణుగాన విద్వాంసుడు రాకేష్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహాదేవన్, వయలిన్ కళాకారుడు గణేష్ రాజగోపాల్, డ్రమ్స్ కళాకారుడు సెల్వ గణేష్, వినాయక్ రామ్ను గ్రామీ అవార్డులు వరించాయి. జాకీర్ హుసేన్ మొత్తం 3, రాకేష్ చౌరాసియాకు 2 గ్రామీ అవార్డులు లభించడం విశేషం. శక్తి అనే సంగీత బృందం 2023 జూన్లో విడుదల చేసిన దిస్ మూమెంట్ అనే ఆల్బమ్ కు గాను శంకర్ మహాదేవన్, గణేష్ రాజగోపాలన్, సెల్వ గణేశన్, వినాయక్ రామ్, జాకీర్ హుసేన్లకు ఒక్కొక్కటి చొప్పున గ్రామీలు లభించాయి. దిస్ మూమెంట్ ఆల్బమ్ కు గాను శక్తి బృందం బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీలో గ్రామీని గెలుచుకుంది. జాకీర్ హుసేన్ కు దీంతో పాటు మరో 2 గ్రామీలు దక్కాయి. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్, బెస్ట్ కాంపిటేటరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్ కేటగిరీ కింద 2 గ్రామీలను ఆయన వశమయ్యాయి. పాస్తో యాజ్ వి స్పీక్ ఆల్బమ్లకు గాను చౌరాసియాకు 2 గ్రామీలు లభించాయి. గ్రామీ విజేతలను ప్రధాని మోడీ ప్రశంసించడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి జోధ్పూర్ పరిశోధకులు తక్కువ ఖర్చుతో కూడిన హ్యూమన్ బ్రీత్ సెన్సార్ అభివృద్ధి చేశారు. ఇది డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసుల్లో ఆల్కహాల్ కంటెంట్ ను కొలవటమే కాక పలు రకాల వ్యాధులను నిర్ధారించడంలోనూ సహాయపడుతుంది. ఆల్కహాల్ వాసనను పసిగట్టే సెన్సార్ తో పాటు కొన్ని వ్యాధుల లక్షణాలను గుర్తించే సాంకేతికత ఇందులో ఉంది. ఆస్తమా, డయాబెటిక్, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె సమస్యల్ని పసిగడుతుంది అని ఐఐటి జోధ్పూర్ పరిశోధకులు తెలిపారు. అత్యంత తక్కువ ధరలో వెంటనే ఫలితాన్ని చూపగలిగే హెల్త్ మానిటరింగ్ పరికరం ఇప్పుడు చాలా అవసరమని తెలియజేయడం జరిగింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మేక్ ఇన్ ఇండియా ఆల్కహాల్ బ్రీత్ సెంటర్ ని కనుగొన్నవారు ఎవరనంటే ఐఐటి జోధ్పూర్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దేశంలోనే అత్యంత పొడవైన రైలు సొరంగాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. జమ్మూలోని ఉద్దంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు లింకుపై నిర్మించిన ఈ సొరంగం ఫిబ్రవరి 20వ తేదీన ప్రారంభమైంది. 48.1 కిలోమీటర్ల పొడవైన బనీహాల్ కారి సంబర్ సంగల్దాన్ సెక్షన్ లో ఈ సొరంగం పొడవు 12.7 కిలోమీటర్లుగా ఉంది. దీనిని T50గా పిలుస్తారు. అత్యవసర పరిస్థితుల్లో టనెల్ నుంచి తప్పించుకునేందుకు T50కి సమాంతరంగా ఎస్కేప్ టనెల్ కూడా ఉంది. సొరంగం లోపల అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని రైల్వే అధికారులు పేర్కోవడం జరిగింది. పాకిస్తాన్ కు మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూతురు PMLN ఉపాధ్యక్షురాలు అయిన మరియం నవాజ్ చరిత్ర సృష్టించారు. రాజకీయంగా ఎంతో కీలకమైన పంజాబ్ ప్రావిన్స్ కు ముఖ్యమంత్రిగా ఆమె ఎన్నికయ్యారు. పాకిస్తాన్ చరిత్రలో ఒక ప్రావిన్స్ కు సీఎంగా మహిళా పగ్గాలు చేపట్టడం ఇదే మొట్టమొదటిసారి. ఆమె దేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా వ్యవహరించిన నవాజ్ షరీఫ్ కుమార్తె. పంజాబ్ అసెంబ్లీలో ప్రస్తుతం 327 సీట్లు ఉండగా ముఖ్యమంత్రి అభ్యర్థి 187 మంది సభ్యుల అవసరం ఉంటుంది. ఇటీవల ఎన్నికల్లో PMLN 137 సీట్లు గెలుచుకోగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ PTIకి చెందిన స్వతంత్ర అభ్యర్థురాలు 113 సీట్లు, ఇతర స్వతంత్రులు 20 సీట్లు సాధించారు. వీరిలో స్వతంత్రులు PMLN కు మద్దతు పలికారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పాకిస్తాన్ లో తొలి మహిళా ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి ఎవరనంటే మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురైనటువంటి మరియం నవాజ్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పారా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో భారత షట్లర్లు మొత్తం 18 పతకాలు సాధించారు. ఇందులో 3 స్వర్ణాలు, 4 రజతాలు, 11 కాంస్యాలు ఉన్నాయి. పురుషుల సింగిల్స్ లో SL4 విభాగంలో IAS అధికారి సుహాస్ యతిరాజ్, SL3 విభాగంలో ప్రమోద్ భగత్, SH6 విభాగంలో కృష్ణ నాగర్ పసిడి పతకాలు సొంతం చేసుకుని ప్రపంచ ఛాంపియన్స్ గా అవతరించారు. ఫైనల్స్ లో సుహాస్ 21-18, 21-18తో ఫ్రెడీ సెతియావాన్ ఇండోనేషియాపై, ప్రమోద్ 14-21, 21-15, 21-14తో డేనియల్ బెతెల్ ఇంగ్లాండ్ పై, కృష్ణ నాగర్ 22-20, 22-20తో లిన్ నైలీ చైనాపై గెలుపొంది విజేతలుగా నిలిచారు. భారతదేశంలో పేదరికం తగ్గినట్టు నీతి ఆయోగ్ సర్వే తెలిపింది. దేశంలో పేదరికం 5 మేర తగ్గిందని నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఆయన దీన్ని తాజా గృహ వినియోగ డేటా సర్వేను కీలకంగా చేసుకుని దీన్ని అంచనా వేసినట్టు తెలిపారు. తాము ఆగస్టు 2022 నుంచి జూలై 2023 మధ్య జరిపిన గృహ వినియోగ సర్వే ఆధారంగా దీన్ని వెల్లడించినట్టు తెలిపారు. ఆయా ఏడాదుల మధ్య జరిగిన గృహ వినియోగ సర్వేల ప్రకారం గ్రామీణ, పట్టణ ప్రాంతాల రెండింటిలోనూ 2.5కు పెరుగుదల కనిపించింది.
పట్టణ గృహాల్లో సగటు నెలవారీ తలసరి వినియోగ వ్యయం 2011-2012 నుంచి 3.5 మేర పెరిగి 3,510కి చేరుకుంది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో 5% మేర పేదరికం తగ్గిందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. పేదరికం తగ్గిందని చెప్పి ఎవరు పేర్కొన్నారనంటే నీతి ఆయోగ్ CEO బీవీఆర్ సుబ్రహ్మణ్యం అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టపడే ఈ పీచు మిఠాయిపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు వ్యాప్తంగా పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పీచు మిఠాయి తయారీకి ఉపయోగించే వాటిలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు పరిశోధనలో తేలింది. అందుకే దీన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొంది. పరిశోధనలో భాగంగా పీచు మిఠాయిల్లో రోడమైన్ బి అనే కెమికల్ ను గుర్తించారు. కృత్రిమ రంగుల కోసం దీన్ని పీచు మిఠాయిల్లో వినియోగిస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా ఈ రొడమైడ్ బిని ఇండస్ట్రియల్ డైగా పిలుస్తారు. దీన్ని ఎక్కువగా దుస్తుల కలరింగ్, పేపర్ ప్రింటింగ్ లో వినియోగిస్తారు. ఫుడ్ కలరింగ్ కోసం దీన్ని ఉపయోగించడం వల్ల దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. రోడమైన్ బి అనే కెమికల్ మన శరీరంలోకి వెళ్లి కిడ్నీ, లివర్ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. అంతేకాకుండా అల్సర్ వంటి సమస్యలతో పాటు క్యాన్సర్ కు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పీచు మిఠాయిని నిషేధించినటువంటి రాష్ట్రం ఏది అనంటే తమిళనాడు. ఎందుకనంటే అందులో రోడమైన్ బి అనే కెమికల్ ఉంది కాబట్టి అది క్యాన్సర్ కు దారితీస్తుందని నిషేధించడం జరిగిందని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ సీనియర్ నేత తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ కు ఫ్రాన్స్ తమ దేశపు అత్యున్నత పౌర పురస్కారమైన షువాలియో డీలా లిజియన్ ద హానర్ ను ఫిబ్రవరి 20వ తేదీన బహుకరించింది. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య స్నేహ సంబంధం బలోపేతం అవడానికి థరూర్ చేసిన కృషికి గాను, అలానే ఆయన రచనలు, ప్రసంగాలను గౌరవిస్తూ ఈ అవార్డును ఇస్తున్నట్లు ఫ్రెంచ్ సెనేట్ అధ్యక్షుడు గేరార్డ్ లాషర్ ప్రకటించడం జరిగింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే శశి థరూర్ కు ఫ్రాన్స్ దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏ తేదీనంటే ఫిబ్రవరి 20వ తేదీన కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు అద్భుతం సృష్టించారు. పాము కాటుకు కొత్త తరహా విరుగుడును కనుగొన్నారు. పాము విషాన్ని నిర్వీర్యం చేసే కృత్రిమ యాంటీబాడీలను తయారు చేశారు. దాదాపు అన్ని రకాల పాము విషాలకు ఆ యాంటీబాడీలు విరుగుడుగా పనిచేయనున్నట్టు తెలుస్తోంది. HIV, COVID-19 రోగుల్లో యాంటీబాడీ స్క్రీనింగ్ కోసం వాడిన విధానాన్ని సింథటిక్ యాంటీబాడీలు తయారు చేసేందుకు అనుసరించారు. ఈ ప్రక్రియలోనే విషాన్ని నిర్వీర్యం చేసే కొత్త విధానాన్ని డెవలప్ చేశారు. తొలిసారి ఆ టెక్నిక్ ద్వారా పాము కాటుకు చికిత్స చేయనున్నట్లు IISc శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికాకు చెందిన స్క్రిప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు కూడా ఆ బృందంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల విషసర్పాల నుంచి రక్షణ పొందే రీతిలో యూనివర్సల్ యాంటీబాడీని అభివృద్ధి చేయనున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. కోబ్రా, కింగ్ కోబ్రా, క్రెయింట్, మాంబా లాంటి ప్రమాదకర సర్పాలు ఆ లిస్ట్ లో ఉన్నాయి. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పాము కాటుకు కొత్తగా యాంటీడోట్ ను కనిపెట్టారని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఎవరు కనిపెట్టారనంటే బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు ఈ విరుగుడును కనిపెట్టారని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, దీన్నే BBC అంటాం. BBC నూతన చైర్మన్ గా తొలిసారిగా భారతీయ మూలాలున్న డాక్టర్ సమీర్ షా ఎంపికయ్యారు. 72 ఏళ్ల సమీర్ భారత్ లోని ఔరంగాబాద్ లో జన్మించారు. తర్వాత 1960లో బ్రిటన్ కు వలస వెళ్లారు. టీవీ ప్రొడక్షన్, పాత్రికేయ రంగంలో 4 దశాబ్దాలుగా అనుభవం గడించిన సమీర్ గతంలో BBC నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సేవలందించారు. BBCలో సమకాలీన రాజకీయ వ్యవహారాల విభాగం చీఫ్ గాను పనిచేశారు. బ్రిటిష్ రాజు చార్లెస్ III ఈ వారమే సంబంధిత ఎంపిక ప్రక్రియకు ఆమోదముద్ర వేయడంతో ఫిబ్రవరి 22వ తేదీన ఆయన నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. మార్చి 4వ తేదీ నుంచి 4 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగే సమీర్ దాదాపు 1.68 కోట్ల వార్షిక వేతనం అందుకోనున్నారు. బ్రిటన్ టెలివిజన్ రంగానికి చేసిన విశేష కృషికి గాను 2019లో దివంగత బ్రిటన్ రాణి ఎలిజబెత్ II సమీర్ ను కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ తో సత్కరించారు. 1998 నుంచి సొంతంగా జూపిటర్ టీవీని ఈయన నడుపుతున్నారు. భారతి ఎంటర్ప్రైజెస్ ఫౌండర్ అండ్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ను బ్రిటన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నైట్హుడ్ కమాండర్ పురస్కారంతో సత్కరించింది. ఎలిజబెత్ రాణి మరణం తర్వాత
బ్రిటన్ రాజవంశాన్ని అధిరోహించిన చార్లెస్ III నుంచి ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడుగా సునీల్ మిట్టల్ రికార్డు సృష్టించారు. బ్రిటన్ భారత వాణిజ్య సంబంధాల బలోపేతానికి చేసిన కృషికి గాను యూకే ప్రభుత్వం నైట్హుడ్ అవార్డుతో మిట్టల్ను గౌరవించింది. భారత్లో రెండో అతిపెద్ద టెలికాం సంస్థ ఎయిర్టెల్కు 66 ఏళ్ల మిట్టల్ వ్యవస్థాపక చైర్మన్గా కొనసాగుతున్నారు. బ్రిటన్ ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాల్లో నైట్ కమాండర్ కూడా ఒకటి. అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన 119వ దేశంగా మాల్టాను భారతదేశం స్వాగతించింది. ఫిబ్రవరి 20వ తేదీన న్యూఢిల్లీలో డిపాజిటరీ హెడ్ జాయింట్ సెక్రటరీ అభిషేక్ సింగ్ సమక్షంలో మాల్టా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శాశ్వత కార్యదర్శి క్రిస్టోఫర్ హుతుజార్ INS అంటే ఇంటర్నేషనల్ సోలార్ అసోసియేషన్ ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం చేశారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన దేశం ఏదనంటే మాల్టా. ఇది ఎన్నో దేశం అనంటే 119వ దేశం అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా సెనేట్ కు ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగా వరుణ్ ఘోష్ రికార్డు సృష్టించారు. 1980లో తల్లిదండ్రులతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లిన వరుణ్ 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడే లేబర్ పార్టీలో చేరారు. న్యాయవాది అయిన ఆయన పశ్చిమ ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచ బ్యాంకుకు సేవలు అందించారు. ఇదే సమయంలో పార్టీలో క్రియాశీలకంగా కూడా వ్యవహరించారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే ఆస్ట్రేలియా సెనేట్ కు భారత సంతతి వ్యక్తి ఎన్నిక కావడం జరిగింది. ఆయన పేరు ఏంటి అని అంటే వరుణ్ ఘోష్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. క్రికెట్ ఫీల్డ్ లో ఒక్కొక్క రంగంలో నెమ్మదిగా మహిళా కేతనం ఎగురుతుంది. గతంలో మొదటి మహిళా క్రికెటర్ అంపైర్ వృందారతి, మొదటి ICC మహిళా మ్యాచ్ రిఫరీ GS లక్ష్మి చరిత్ర సృష్టిస్తే ఇప్పుడు దేశంలోనే మొట్టమొదటి మహిళా పిచ్ క్యూరేటర్ గా జసింతా కళ్యాణ్ ఘనత సాధించింది. బెంగళూరులో జరుగుతున్న విమెన్స్ ప్రీమియర్ లీగ్ విమెన్స్ పిచ్ క్యూరేటర్ గా జసింతా తన బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే తొలి మహిళా పిచ్ క్యూరేటర్ ఎవరనంటే జసింతా కళ్యాణ్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న నూతన సాంకేతికతల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి. ఈ టెక్నాలజీలో భారత్ కీలక పాత్ర పోషించేందుకు దోహదపడేలా హనుమాన్ పేరుతో సీతా మహాలక్ష్మి హెల్త్ కేర్ సంస్థ ఓ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ను ఆవిష్కరించింది. ఏకంగా 22 భారతీయ భాషల్లో ఆరోగ్య సంరక్షణ, పరిపాలన, విద్య, ఆర్థిక సేవలు తదితర రంగాలకు సంబంధించిన సేవలను అందించగలిగే ఈ LLM ను బాంబే IIT నేతృత్వంలోని భారత్ GPT ఎకోసిస్టమ్ భాగస్వామ్యంతో ఆవిష్కరించింది. బాంబే IITతో పాటు మరో 7 ఇతర IITల ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత్ GPT ఎకోసిస్టమ్ వాస్తవానికి ఓ రీసెర్చ్ కన్సార్టియం. రిలయన్స్ ఇండస్ట్రియల్తో పాటు కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం SML తోడ్పాటుతో ముందుకు సాగుతుంది. ఈ కన్సార్టియం స్విచ్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు స్విచ్, టెక్స్ట్ టు వీడియో, వీడియో టు టెక్స్ట్ జనరేటింగ్ లాంటి తదితర బహుళ సామర్థ్యాలను కలిగి ఉన్న హనుమాన్ LLM ప్రస్తుతానికి హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, మరాఠీ తదితర 11 భారతీయ భాషల్లో ప్రతిస్పందిస్తుంది. మున్ముందు 22 భారతీయ భాషల్లో ప్రతిస్పందించగలిగేలా సామర్థ్యాన్ని పెంచాలని భావిస్తున్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే భారత్ GPTని తయారు చేస్తుంది. ఆ GPT పేరేంటనంటే హనుమాన్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఎవరు రూపొందించారనంటే సీతా మహాలక్ష్మి హెల్త్ కేర్ సంస్థ దీన్ని రూపొందించడం జరిగింది. INS సందాయక్ నౌకను ఫిబ్రవరి 3వ తేదీన జాతికి అంకితం చేశారు. ఇందుకోసం తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో విశాఖలోని నేవల్ డాక్యార్డ్స్ లో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నౌకాదళ ఉపయోగార్థం హైడ్రోగ్రాఫిక్ సర్వే జరిపేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశాలతో కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డింగ్ ఇంజనీర్ సంస్థ INS సందాయకును నిర్మించింది. 2021 డిసెంబర్ 5వ తేదీన జల ప్రవేశం చేయించి పనులు పూర్తి చేశారు. ఈ నౌక 3800 టన్నుల సామర్థ్యంతో 110 మీటర్ల పొడవు ఉంది. దీనిపై ఓ హెలిప్యాడ్, సర్వే సాంకేతిక పరికరాలు, 2 డీజిల్ యంత్రాలు అమర్చారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే INS సందాయకును జాతికి అంకితం చేశారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలను కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.